హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్రంలోని మహిళలందరికీ ఒక అదిరిపోయే శుభవార్తను ప్రభుత్వం ప్రకటించబోతుంది. సంక్రాంతి కానుకగా మహిళలకు సంబంధించిన సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేసే అంశంపై త్వరలోనే అంటే ఈ జనవరిలో సంక్రాంతి కానుకగా అధికారికంగా డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక విషయానికి వస్తే ఏపీ మహిళలకు సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధి అనే కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఎన్నికల హామీలో భాగంగా తీసుకువస్తున్న ఈ పథకం ద్వారా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అన్ని కులాలకు చెందిన మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఈబీసీ అన్న తేడా లేకుండా ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అలా నెలకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి మొత్తం 18,000 రూపాయలు వస్తాయి. గతంలో ఉన్న వైఎస్ఆర్ చేయుత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాల స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు. ఈ పథకం కింద డబ్బులు సంవత్సరానికి ఒకేసారి కాకుండా ప్రతి నెల సాధారణంగా నెల మొదటి తేదీన జమ చేసే విధంగా ఉంటుందని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. నెల నెల అంటే వెరిఫికేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయని, ఒకేసారి విడుదల చేస్తే బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. సో కాబట్టి దానిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అర్హతల విషయానికి వస్తే మహిళ వయసు 18 పూర్తయి 60 లోపు ఉండాలి, ఏపీ నివాసితురాలై ఉండాలి, ఆధార్లో ఏపీ అడ్రస్ ఉండాలి, అలాగే ప్రభుత్వం 6 స్టెప్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది. అందులో భూమి ఎంత ఉంది, 4 వీలర్ వాహనం ఉందా, నెలకు 300 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉందా, ట్యాక్స్ చెల్లిస్తున్నారా, ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులు లేదా గవర్నమెంట్ పెన్షనర్లు ఉన్నారా వంటి అంశాలను రేషన్ కార్డు ఆధారంగా చెక్ చేయవచ్చు. 60 సంవత్సరాలు పూర్తయితే ఈ పథకానికి అర్హత ఉండదు, అప్పుడు పెన్షన్కు అర్హత ఉంటుంది. స్టూడెంట్ విషయంలో అర్హతలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డు, ఏపీ అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, కొత్త రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అవసరం అవుతాయి. అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు లాంటివి తప్పుగా లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి. ఈ పథకానికి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రత్యేక వెబ్సైటు ఓపెన్ చేయలేదు. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 15వ తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం ప్రకటిస్తారు. సో సంక్రాంతి సందర్భంగా ఈ పథకానికి సంబంధించిన డేటు, అనౌన్స్మెంటు, అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. డబ్బులు దశల వారీగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు లేదా ఒకేసారి 18,000 రూపాయలు కూడా విడుదల చేయొచ్చు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.